మనిషి పుట్టిన నాటి నుంచే అతను ఒంటరిగా కాదు. కుటుంబం, గ్రామం, సమాజం అనే వ్యవస్థల మధ్యే అతని జీవితం సాగుతుంది. వ్యక్తి అభివృద్ధి మాత్రమే కాదు, సమాజం మొత్తం అభివృద్ధి చెందాలనే భావన నుంచే సంఘాధిక్యం అనే సిద్ధాంతం రూపుదిద్దుకుంది. సంఘాధిక్యం అంటే సమాజానికి, సమూహానికి వ్యక్తి కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం. అంటే వ్యక్తిగత స్వార్థం కంటే సామూహిక ప్రయోజనాలను ముందుకు పెట్టడం. ఈ భావన చాలా పురాతన కాలం నుంచే మన సమాజాల్లో కనిపిస్తుంది. గ్రామీణ వ్యవస్థల్లో ప్రజలు కలిసి పనిచేయడం, ఒకరికి ఒకరు సహాయం చేయడం వంటి సంప్రదాయాలు కూడా సంఘాధిక్య భావనకు ఉదాహరణలు. పూర్వకాలంలో గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి. రైతులు, కార్మికులు, వ్యాపారులు ఇలా అందరూ ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించేవారు. అప్పుడు వ్యక్తిగత ప్రయోజనం కంటే గ్రామం మొత్తం మంచిదే ముఖ్యమని భావించేవారు. ఇదే భావన తర్వాత సమాజ నిర్మాణంలో ఒక సిద్ధాంతంగా మారింది. సంఘాధిక్యం భావన ప్రకారం వ్యక్తి స్వేచ్ఛ ముఖ్యమే అయినప్పటికీ సమాజ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండకూడదు. సమాజం బలంగా ఉంటేనే వ్యక్తి కూడా బలంగా ఉంటాడని ఈ సిద్ధాంతం చెబుతుంది. అందుకే కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత స్వేచ్ఛపై కొంత పరిమితి ఉండవచ్చని భావిస్తారు. ఉదాహరణకు విద్య, ఆరోగ్యం, భద్రత వంటి రంగాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు సంఘాధిక్య భావనకు దగ్గరగా ఉంటాయి. ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడం, సామాజిక న్యాయం సాధించడం వంటి లక్ష్యాలు కూడా ఈ భావనతో సంబంధం కలిగి ఉంటాయి. అయితే సంఘాధిక్యంపై విమర్శలు కూడా ఉన్నాయి. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం సంఘాధిక్యం పేరుతో వ్యక్తిగత హక్కులు తగ్గిపోవచ్చు. వ్యక్తి స్వేచ్ఛను పూర్తిగా నియంత్రించడం వల్ల సృజనాత్మకత, వ్యక్తిగత అభివృద్ధి తగ్గే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో సమాజ ప్రయోజనం అనే పేరుతో కొన్ని వర్గాల అభిప్రాయాలు మాత్రమే ప్రాధాన్యం పొందే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అందువల్ల సంఘాధిక్యాన్ని అమలు చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాలు వ్యక్తిగత స్వేచ్ఛ మరియు సామూహిక ప్రయోజనాల మధ్య సమతుల్యత సాధించే దిశగా ప్రయత్నిస్తున్నాయి. వ్యక్తి హక్కులను కాపాడుతూ సమాజ అభివృద్ధిని కూడా సాధించడం ప్రధాన లక్ష్యంగా మారింది. సంఘాధిక్యం మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. మనం ఒక్కొక్కరం ఎదగడం మాత్రమే కాదు, సమాజం మొత్తం ముందుకు సాగాలి. సమాజంలో సమానత్వం, సహకారం, పరస్పర గౌరవం పెరిగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే నేటి సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుతూ సామూహిక ప్రయోజనాలను కూడా గౌరవించడం అవసరం. వ్యక్తి మరియు సమాజం మధ్య సమతుల్యతే మంచి సమాజ నిర్మాణానికి పునాది. చివరగా చెప్పాలంటే సంఘాధిక్యం అనేది కేవలం ఒక సిద్ధాంతం మాత్రమే కాదు. అది మన జీవన విధానానికి మార్గదర్శకం కూడా. సమాజం కోసం పనిచేసే ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ ఈ భావనను అర్థం చేసుకుంటేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది.